నమస్తే అమ్మా. సార్ P4 పథకం దీని మీద మీకు అవగాహన ఉందా? తెలుసా అసలు P4 పథకం అంటే? P4 అంటే 4 Pలు: పబ్లిక్, అట్లానే పబ్లిక్ సర్వెంట్స్ అంటే ప్రజాప్రతినిధులు, ఇట్లా అన్ని ప్రభుత్వ అధికారులు, ఇవన్నీ కలిపి 4 Pలు కలిపి పబ్లిక్ P4 అని పెట్టడం జరిగింది. ఈ P4 పథకం ఏంటంటే ఎవరైతే ఏ గ్రామ స్థాయిలో మండల స్థాయిలో పేదలైతే ఉన్నారో ఆ పేదల్ని ఆర్థిక పురోగతిలో సాధించేందుకోసం, ఆ పేదలకి ఆర్థిక పురోగతి సాధించేందుకోసం P4 పథకం అని ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా, ప్రపంచంలో ఏ ప్రభుత్వాలు జరగని రీతిలో ఒక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోనే ఈ P4 పథకం అనేది మరి ప్రపంచవ్యాప్తంగా ఒకే ఒక పథకం కింద మరి ప్రపంచ దృష్టిని ఆకర్షించే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం P4 పథకం అనేది చేపట్టడం జరిగింది. ఈ P4 పథకంలో ఎక్కడైతే కడు పేదరికంలో ఉన్నారో, కనీసం వాళ్ళకి నెలవారీ ఖర్చులకు కూడా ఇబ్బందులు పడుతున్నారో, కనీసం పూట గడవని స్థితిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళని అక్కడ ఉన్న ధనిక వర్గాలు గాని, అక్కడ ఉన్న ఇండస్ట్రియల్ నేతలు గాని, అక్కడ ఉన్న పారిశ్రామికవేత్తలు గాని, అక్కడ ఉన్న మరి విదేశీ NRI కుటుంబస్తులు గాని, ఇట్లా ఆర్థికంగా పరిపుష్టిత ఉన్న వ్యక్తులు వారిని దత్తత తీసుకొని, ఆ దత్తత ద్వారా ఆ కుటుంబాలలో వారు వ్యాపారాలే పెట్టిస్తారో, లేకపోతే చిన్న చిన్న కుటీర పరిశ్రమలు పెట్టిస్తారో, లేకపోతే వాళ్ళకి నెలవారీ ఇన్కమ్ వచ్చే విధంగా వాళ్ళని ఆర్థిక అంటే వాళ్ళ పిల్లల చదువులకు గాని, వాళ్ళ అనారోగ్యాలకు గాని, హాస్పిటల్ ఖర్చులకు గాని, దేనికైనా గాని వాళ్ళు పేదరికం నుంచి ధనిక వర్గాలుగా అయ్యే విధంగా చేసేందుకోసం ఆంధ్రప్రదేశ్ లో పేదరికం అనేది రూపు మాపేందుకోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ఈ పథకాన్ని రూపొందించటం, దానికి మద్దతుగా మరి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలానే బీజేపీ మరి వర్గాలు పార్టీ వారు సహకరించే విధంగా ఈ P4 పథకాన్ని మరి అమలు చేయటం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆల్రెడీ ప్రారంభమైంది. ఎవరైతే పారిశ్రామికవేత్తలు, ధనిక వర్గాలు, NRIలు ఉన్నారో మీ జన్మభూమిలో మీ రుణం తీర్చుకోండి. మీకు ఎక్కడైతే ₹1 సంపాదించుకునే ప్రదేశం ద్వారా మీకు ఏర్పడిందో, మీరు ఈ సమాజానికి తెలవగలిగారో, మీరు ఆ ప్రదేశంలో ఉన్న పేదరికంలో ఉన్న పేద వర్గాల్ని ధనిక వర్గంగా తయారు చేసేందుకోసం మీరు సంపాదించే సంపాదనలోనే, మీ దగ్గర ఉన్న ధనంలోనే ఒక 10% 20% వారి కోసం కేటాయించమని చెప్పి ముఖ్యమంత్రి గారు మరి కోరటం, మరి దాని సందర్భంగా ఎంతో మంది దేశ విదేశాల్లో ఉన్న పారిశ్రామికవేత్తలు, అట్లానే విదేశాల్లో ఉన్న NRIలు, అట్లానే ఆ గ్రామాల్లో ఉన్న ధనిక వర్గాలు, ఆ చుట్టుపక్కల ఆ మండలాల్లో ఉన్న పారిశ్రామికవేత్తలు ముందరకు వచ్చి, అట్లానే విద్యా సంస్థలు నడిపే మరి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ అధినేతలు కూడా ముందుకు వచ్చి ఈ రోజున ఆ పేదల్ని మరి ఒక వర్గంగా వాళ్ళు ఒక 15 మందిని, ఒక 20 మందిని, ఒక 100 మందిని అట్లా ఎంచుకొని వారి బాగోగులు, వారి జీవితాల్ని తీర్చిదిద్దేందుకోసం, పేదరికాన్ని ఆంధ్రప్రదేశ్ లో రూపు మాపేందుకోసం మరి ఈ రోజున వారందరూ NRIలు, పారిశ్రామికవేత్తలు, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ల అధినేతలు వీళ్ళందరూ ముందుకు రావటం మరి చాలా హర్షించదగ్గ పరిణామం. ఒక్క ముఖ్యమంత్రి గారి పిలుపు మేరకు, చంద్రబాబు గారి పిలుపుతోనే ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న మరి వేలాది మంది
ధనిక వర్గాలు ఈ రోజున వచ్చి ఆ P4 పథకాన్ని మేము అమలు చేస్తాం అని చెప్పి ముందరకు వచ్చి గవర్నమెంట్ దగ్గర అప్లికేషన్లు పెట్టుకునే పరిస్థితి ఉందంటే ఈ రోజున దాన్ని మనం అందరం సంతోషించాలి. ఎందుకంటే ప్రపంచంలో కూడా ఎక్కడ పేదరిక నిర్మూలన కోసం ఒక పథకం పెట్టింది లేదు. ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ఈ పథకాన్ని మరి ప్రవేశపెట్టడం, దాన్ని అమలు చేయటం కూడా ఈ రాష్ట్రంలో 11 నెలల్లో దాదాపు ఒక 3 నెలల నుంచి ఇది అమల్లోకి వచ్చింది. దాదాపు ఇది ఈ 5 సంవత్సరాల పూర్తయ్యే క్రమంలో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా గ్రామాల్లో, చాలా అర్బన్ ప్రాంతాల్లో కూడా పేదరిక నిర్మూలన కోసం ఈ P4 పథకం అనేది చాలా సౌలభ్యంగా ఉంటుందని చెప్పి మరి తెలియజేస్తున్నాం.